కలెక్టర్ గారు, ఇది మీ పనితీరు. ఓ కలెక్టర్ తలుచుకుంటే ఒక జిల్లా స్వరూపాన్నే మార్చేయచ్చు. అయితే ఇటీవల కొంతమంది కలెక్టర్ల వ్యవహారం చూస్తుంటే చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చామా, కొన్నాళ్ళు పనిచేశామా, ట్రాన్స్ఫర్ అవగానే వెళ్ళిపోయామా అన్నట్లుగా ఉంది కొంతమంది తీరు. మరికొందరు ఆఫీసర్లు మాత్రం విభిన్న ఆలోచనలతో అద్భుతమైన ఫలితాలు సాధించి ప్రజల మనసులో నిలిచిపోతున్నారు. మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పనితీరు ఎలా ఉంది? ఆయన వచ్చాక జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏంటి? భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా ఐఏఎస్ రాహుల్ శర్మ 2024 జూన్లో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు వికారాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్గా విధులు నిర్వహించారు. ఆయన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో పాలనను మెరుగుపరిచేందుకు, ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ పనితీరు ఎలా ఉంది? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరకు చేర్చడంలో కలెక్టర్ రాహుల్ శర్మ ముందున్నారు. జిల్లాలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కాళేశ్వరం పనులను చేపట్టి రైతులకు మేలు చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. సిఎస్ఆర్ నిధులతో వెంటిలేటర్లు కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆసుపత్రి సమస్యలపై ప్రతి నెల స్టేటస్ రిపోర్ట్ తీసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంలో పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర ఆహార వస్తువుల నాణ్యతను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, హాస్టళ్లను వారానికి కనీసం 3 సార్లు తనిఖీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్రతి శుక్రవారం పిల్లలతో ఆహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ రాహుల్ శర్మ. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల నిధుల విడుదలలు ఆలస్యం లాంటి సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా లబ్ధిదారులకు చెల్లింపులు ఆలస్యం కావటంపై బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తూ భూ సమస్యలపై దృష్టి సారించారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? పెండింగ్ పనులకు సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి కలెక్టర్ రాహుల్ శర్మ వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పనుల్లో జాప్యం కాకుండా అధికారులతో రివ్యూలు నిర్వహిస్తుంటారనే పేరుంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇసుక ర్యాంపుల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నా కలెక్టర్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో డిఎంఎఫ్టీ నిధుల మళ్లింపు విషయంలో విచారణ కోసం సామాజిక కార్యకర్తలు పిటిషన్ ఇచ్చినా కలెక్టర్ సైలెంట్ గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను వెనక్కు తీసుకోవడంలో కలెక్టర్ రాహుల్ శర్మ విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.